హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రథసప్తమి పూజ జరుపుకుంటున్నానండి. ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు జరుపుకుంటారు ఈ పూజని. నేను ఫస్ట్ రథసప్తమి బుక్ని అయితే పెట్టుకున్నానండి. అష్టోత్తరాలు కానీ కథను చదవటానికి రథాన్ని తయారు చేశాను. కొంచెము ముగ్గు వేసి దాని మీద గోధుమలు పెట్టి రథాన్ని పెట్టానండి. దాని తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని తయారు చేశాను. పాలు పొంగించి దానిలో కొత్త బియ్యం వేసి కొంచెం బెల్లం వేసి పరవన్నాన్ని అయితే తయారు చేసుకొని రెడీ పెట్టుకున్నాను. అలాగే కొన్ని పాలు మరియు స్వామివారికి వడపప్పు పానకం కూడా తయారు చేసి పెట్టుకున్నానండి నైవేద్యానికి. అలాగే దీపారాధనలు చేయటానికని గోధుమలతో తయారు చేసిన ప్రమిదల్లాగా తయారు చేసి 7 ఒత్తులు రెడీగా అయితే పెట్టుకున్నాను. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్ర పువ్వులతో పూజ చేసుకుంటూ అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు నేను అష్టోత్తరం అయితే చదువుతున్నానండి. గోధుమ పిండితో తయారు చేసిన ప్రమిదలలో 7 ఒత్తులు, ఎరుపువైనా కానీ మామూలు తెలుపువైనా కానీ 7 ఒత్తులు పెట్టి వెలిగించానండి. దాని తర్వాత నేను స్వామివారి అష్టోత్తర నామాల్ని పూర్తి చేశాక ఎంతో ఇష్టమైన ఎర్రపూలతో అష్టోత్తరాన్ని పూజించి అక్షింతలు తీసుకొని కథను ప్రారంభించారు. విధి విధానంగా మనుజుడు జపహోమ తర్పణాదులు చేసిన భూలోకంలో సామ్రాట్ కాగలుడని నుడివినావు. అటువంటి పదములో ఇటువంటి రోగాల పాలయ్యారు. వారి జబ్బులు పోవాలంటే రథసప్తమి రోజు చేయు పూజా పునస్కారాదులను కనవలయును. అట్లు చేస్తే దాని మహత్యం వల్ల వారు చేసిన పాపం క్షమిస్తుంది. కావున రోగాలతో బాధపడుతున్న వారిని వ్రతము చేయు స్థలానికి తీసుకువెళ్ళి ఆ వ్రత నిర్వహణమును వైభవాన్ని చూపు అని ఆ విప్రుడు పలుకగా, ఆ ప్రభువు ఆర్య, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో దానికి సంబంధించిన విధి విధానాన్ని నాకు కోరాడు. ఆ రాజు కోరికను విన్న బ్రాహ్మణ పూర్తయిన తర్వాత కథాక్షింతలు తల మీద వేసుకొని స్వామివారిని మొక్కుకుంటాము. తర్వాత హారతినిచ్చి మనం చేసిన పాయసాన్ని నైవేద్యం చేస్తాము స్వామివారికి. అందరూ నమస్కారాలు చేసుకుంటాము. మేము ఇక్కడ ఒక అద్దాన్ని కూడా పెడతామండి. అందులో సూర్యకిరణాలు పడి మన మీద కూడా ప్రసరిస్తాయని చెప్పి అనుకుంటారు. దాని రథం మీద కొత్త వస్త్రాన్ని కూడా కప్పి ఉంచుతాము. మేమైతే ఈ విధంగా ఈ పూజను జరుపుకుంటాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.